హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రథలు. లేడీ బాస్ పార్ట్ 13. లిఫ్ట్ చేసి హలో అనగానే ఎలా ఉన్నావు యుధీర్ అన్నాడు మౌలి. ఫోన్ చేసినప్పుడు మాట్లాడేది ఎవరో చెప్పే పని లేదా అని అరిచాడు. అతని గొంతులో తేడా గమనించి నవ్వుకుంటూ, నేనయ్యా మౌలిని. క్రిందటి వారంలో కలిశాను నిన్ను. నా 30 లక్షల కార్ని పచ్చడి కింద నల్లగొట్టావు చూడు, ఆ మౌలిని అన్నాడు మౌలి తన కార్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతూ. అప్పటికే చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్లో ఉన్న యుధీర్కి బీపీ రైజ్ అయ్యి, రేయ్, ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? లేక గుర్తులేదా? మళ్ళీ గెలుపుతున్నావు? ఎందుకు ఫోన్ చేసావు బే అని అరిచేశాడు. ఆ అరుపుకి ఫోన్ చెవి నుంచి దూరం పెడుతూ, ఎందుకు గుర్తులేదు? గుర్తుండబట్టేగా ఎదురు పడకుండా ఫోన్లో ప్రయత్నిస్తున్నా అనుకుని. అది కాదయ్యా, ఒకసారి నేను చెప్పేది విను అన్నాడు మౌలి. చుప్ ముయ్ నోరు. అసలే తెగలేని తిక్కలో ఉన్నా. రెచ్చగొట్టావంటే ఈసారి మాత్రం నీ తల పగులుద్ది. ఇంకోసారి ఫోన్ చేస్తే నిన్ను, నీ బాస్ని ఇద్దరిని నుంచోపెట్టి చెమడాలు వలిచేస్తా అన్నాడు. అతని కోపం ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి పట్టించుకోకుండా తనకు కావాల్సిన దాన్ని మాత్రమే పట్టుకుని, ఎందుకెంత కోపంలో ఉన్నావు యుధీర్? ఏదైనా ప్రాబ్లమా? ఏంటో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. ఏయ్, ఫోన్ పెట్టరా అని కసిరాడు యుధీర్. పట్టించుకోకుండా దులిపేసుకుని, ఆ ప్రాబ్లం ఏంటో చెప్పవయ్యా, నేను హెల్ప్ చేస్తాను అంటున్నాగా. మా బాస్ మంచోళ్ళయ్యా, వయసులో ఉన్నావు, ఉడుకు రక్తం, ఆ మాత్రం తొందరపాటు ఉంటుంది కదా అని అర్థం చేసుకున్నారు. నీకు ఆఖరి అవకాశం ఇమ్మని మరీ మరీ చెప్పారు. అరే, ఏం కావాలన్నా ఇస్తానంటున్నాడు. పాదాల దగ్గరకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఎడమ కాలుతో ఎగురుతంతానంటావు? నీలాంటి పిచ్చోడిని నేను ఇంతవరకు చూడలేదంటేనమ్మో. డబ్బులేమైనా ఊరికే వస్తాయా? నీతి న్యాయం అనుకుంటూ కూర్చుంటే అవి నీకు అన్నం పెడతాయా చెప్పు? నీ అవసరాలు తీరుస్తాయా? నీ చేతిలో డబ్బులు పోగేస్తాయా? మళ్ళీ చెప్తున్నా, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తారు మా బాస్. ఎంత కావాలి? 10 లక్షలు, 20 లక్షలు? అడగవయ్యా అని చెప్పుకుపోతున్నాడు. అప్పుడే ఫోన్ పెట్టేయబోతున్న యుధీర్ 20 లక్షలు అన్న మాట దగ్గర ఆగిపోయాడు. ఎంతైనా ఇస్తాడా మీ బాస్ అని అడిగాడు. తన దారిలోకి వస్తున్నాడని పొంగిపోతూ, అదే చెప్తున్నాగా, ఎంత కావాలో చెప్పు అన్నాడు మౌలి. 20 లక్షలు. అంతేగా, ఇచ్చేద్దాం. ఎప్పటికి కావాలి? ఇవాళకి ఇవ్వగలరా? బేషుగ్గా. నేను మా బాస్కి చెప్తాను, వెంటనే అరేంజ్ చేస్తారు. నువ్వు డీల్ ఒప్పుకున్నట్టేగా? నాకు టైం కావాలి, ఆలోచించుకుని నేనే నీకు ఫోన్ చేస్తా అన్నాడు. గుడ్, ఆ మాట అన్నావు బాగుంది. ఇప్పుడు లైన్లోకి వచ్చావు. ఆలోచించు, అన్ని విధాలా ఆలోచించుకుని నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే దారిని ఎంచుకో. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని కట్ చేశాడు మౌలి. ఆ దొంగగాడి ద్వారా ఇది డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసి ఇంకెక్కడైనా దొరుకుతుందేమో అని తొందరపడి కాల్ చేసేసాడు. మౌలితో మాట్లాడాక యుధీర్ ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుని ఆలోచన మొదలుపెట్టాడు. అవును, అప్పటినుంచి చేదన్ గురించి ఆలోచిస్తున్నా కానీ ఈ మౌలి రాజనాథం గుర్తు రాలేదు. వీళ్ళే సర్టిఫికేట్స్ దొంగతనం చేసి నన్ను వాళ్ళ వలలోకి లాగాలని చూస్తున్నారా? ఛాన్స్ ఉంది కదా, డబ్బు కోసం నేను వాళ్ళ దగ్గరికి వస్తానని. అందుకేనా ఆ దొంగ కూడా నా చేతిలో డబ్బులు కనిపించాలని అన్నాడు. కానీ ఎలాగైనా డబ్బులు తెచ్చివు అనలేదు. టైంకి ఫోన్ చేసి ఆఫర్ చేస్తే వేరే అవకాశం లేక ఒప్పుకుంటానని ప్లాన్ చేశారు కాబోలు అనుకున్నాడు. అలా ఆలోచిస్తూనే సర్టిఫికేట్లు కాకుండా తన చెల్లికి ఏదైనా జరుగుంటే, తన కోసం సురభిని కిడ్నాప్ చేస్తుంటే అన్న ఆలోచనకే వణుకొచ్చింది. అలా చేయకుండా సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలను వాళ్ళే కాపాడుకున్నారు. బ్రతికిపోయారు వెధవలు అనుకుంటూ అశుకి కాల్ చేశాడు. నిజానికి అతను అశు హెల్ప్ తీసుకోవాలని, డబ్బులు అడగాలని అనుకోలేదు. కానీ అతను అశుక్ కాల్ చేయకపోతే వాళ్ళకి తన మీద డౌట్ రావచ్చు. డబ్బుల కోసం తను ప్రయత్నిస్తున్నాడని వాళ్ళకి తెలియాలంటే ముందుగా అతను చేసే ప్రయత్నం తన బాస్ని అడగడం. ఫోన్ రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి కావాలని ఫోన్ చేశాడు. కానీ ఫోన్ కలవలేదు. నాట్ రీచబుల్ వచ్చింది. చాలాసార్లు ట్రై చేసి ఆపేశాడు. అప్పటికే దీపక్ లోపలికి వస్తూ, ఒకడున్నాడ్రా, ఇక్కడ నుంచి 30 అడుగుల దూరంలో కారులో కూర్చుని ఇంటిని గమనిస్తున్నాడు. చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాడట అన్నాడు. సరే అని తన ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరిని పిలిచి భవానీ, సురభికి తోడుగా ఉండమన్నాడు. దీపక్, నేను ఆఫీస్కి వెళ్తున్నా, బయట ఉన్నవాడు నన్ను ఫాలో అవుతాడు. వాడిని నువ్వు ఫాలో అవ్వు. ఆఫీస్కి దగ్గరలో తిష్ట వేస్తాడు. నేను కాల్ చేసినప్పుడు వెంటనే వాడిని పట్టుకో. ఫోన్ లాగేసుకో ఫస్ట్.
జాగ్రత్త అని ఆఫీస్కి బయలుదేరాడు యుధిర్. బయటికి రావడమే అతన్ని ఫాలో అయ్యాడు కాపలా ఉన్న వ్యక్తి. ఫాలో అవుతున్న దొంగగాడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. నిమిషాల్లో ఆ మ్యాటర్ మౌలి బాస్కి తెలిసిపోయింది. నీతో ఆలోచించుకొని చెప్తానని అన్నవాడు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? అసలు వెంటనే ఒప్పుకున్నాడు అంటేనే నాకు డౌట్ వచ్చింది. డబ్బులు దొరకకపోతే మనకి ఓకే చెప్పొచ్చు అనుకున్నాడా? ఏదైనా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా గమనించండి. ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేసి ఫెయిల్ చేశారో నా గురించి తెలుసుగా అని హెచ్చరించాడు మౌలి బాస్. ఓకే సార్, ఈసారి ఖచ్చితంగా పని అయిపోతుంది, నన్ను నమ్మండి అని చెప్పాడు. కానీ మౌలికి కూడా అనుమానంగానే ఉంది. యుధీర్ ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నట్టు? అషిక ఇచ్చిన డబ్బుని వాడేసి ఆమెకి తర్వాత క్షమాపణ చెప్పుకుంటాడా? అలా కుదరకపోతే నాకు ఫోన్ చేస్తాడా? ఎలా అయినా మాకు ఫేవర్గా జరిగితే చాలు దేవుడా, నాకు కొత్త కార్ గిఫ్ట్ వచ్చేలా చూడు అని మనసులో కోరుకుంటూ యుధీర్ ఫోన్ కోసం వెయిట్ చేసాగాడు. యుధీర్ ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్ నుంచి పని మొదలుపెట్టాడు. అతను ఆఫీస్కి రావడానికి కారణం ఆ దొంగగాడు నిజంగా మౌలి రాజ్నాథం మనిషేనా అని కనుక్కోవడానికి. ఆ పని తను ఇంటి నుంచి కూడా చేయొచ్చు, కానీ వాళ్ళు తనని గమనిస్తున్నారు. ఫోన్ ట్రాకింగ్ చేయించగల సమర్థులు ఆఫీస్లోకి అయితే రాలేరు. తన పర్మిషన్ లేకుండా తన క్యాబిన్లోకి ఆఫీస్ వాళ్ళు కూడా రారు కాబట్టి సేఫ్. పైగా మౌలి వాళ్ళు ఇది క్యాష్ కోసం ప్రయత్నం అనుకుంటారు. తను అనుకున్నట్టు ఇదంతా రాజ్నాథం ప్లాన్ అయితే మౌలి ఆ దొంగగాడికి కాల్ చేయొచ్చు. ఆ దొంగగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. కానీ తన ఫోన్ కోసం ఎదురు చూస్తూ మౌలి ఫోన్ ఆన్లోనే ఉండాలని ఆలోచించుకుని కాల్ చేస్తా అని చెప్పాడు యుధీర్. ఆ దొంగది మౌలిది ఇద్దరి ఫోన్లు ట్రాకింగ్లో పెట్టాడు. అప్పటిదాకా వెయిట్ చేయకుండా దొంగవి మౌలివి కాల్ రికార్డింగ్స్ అని అరగంటలో తెప్పించుకున్నాడు. అషు పియగా ఇలాంటి డీటెయిల్స్ సంపాదించడం అతనికి చిన్న విషయమే. తనకి బెయిల్ ఇప్పించినప్పుడు సీసీ ఫుటేజ్ అషు ఎలా తెప్పించిందో తనకు తెలుసు కాబట్టి యుధీర్ కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యాడు. కానీ అషు పర్మిషన్ లేకుండా. తర్వాత తెలిసినా కూడా అషు తప్పు పట్టదని నమ్మకం ఉంది. ఆ ధైర్యంతోనే అనుకున్నది చేసేశాడు. మౌలి యుధీర్కి ఫోన్ చేసిన నెంబర్ నుంచే ఆ దొంగగాడికి కూడా కాల్ చేయడంతో దొంగ కాల్ రికార్డింగ్ లిస్ట్లో మౌలి నెంబర్ చూసి తన డౌట్ నిజమే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు యుధీర్. వాళ్ళిద్దరి కాల్ రికార్డింగ్ అంతా విన్నాడు. సురభి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి యుధీర్ ఆఫీస్కి వచ్చిన వరకు మొత్తం అంతా మౌలికి చెప్పాడు ఆ దొంగ. ఇదంతా మౌలి మరో నెంబర్కి ఫోన్ చేసి చెప్పింది కూడా విన్నాడు. ఆ నెంబర్ రాజ్నాథన్ పేరు మీద ఉంది. తనున్న హడావిడిలో రికార్డింగ్లో ఉన్న వాయిస్ రాజ్నాథన్ది కాదేమో అన్న డౌట్ రాలేదు యుధీర్కి. అంతా విన్నాక ఇదంతా వాళ్లే చేశారని క్లారిటీ వచ్చేసి వద్దన్నా తనని పదే పదే టార్గెట్ చేస్తున్నారని ఎక్కడలేని ఆవేశం కలిగింది. ఆ దొంగ మౌలికి ఫోన్ చేసి తను ఎక్కడున్నాడో చెప్పిన అడ్రస్ నోట్ చేసుకుని దీపక్కి ఫోన్ చేశాడు. తన్ని ఫాలో అవుతూ వచ్చిన మౌలి మనిషిని క్యాచ్ చేయమని తను బయటికి వెళ్తున్నట్టు దీపక్కి చెప్పాడు. యుధీర్ చెప్పినట్టే జాగ్రత్తగా వెళ్ళి సుమేదాస్ ఆఫీస్కి కొద్ది దూరంలో ఉండి యుధీర్ ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తున్న వ్యక్తి వెనక నుంచి అటాక్ చేశాడు దీపక్. ఇది ఊహించని ఆ వ్యక్తి ఎదురు తిరిగిన దీపక్ మరో ఫ్రెండ్తో రావడంతో వాళ్ళిద్దరూ కలిసి అతన్ని తేలిగ్గానే వాళ్ళ అధీనంలోకి తీసుకుని ఫోన్ లాగేసుకుని స్విచ్ ఆఫ్ చేసేసారు. పని అవ్వగానే యుధీర్కి ఫోన్ చేసి చెప్పారు. ఆ వెంటనే ఆఫీస్ నుంచి ఆ దొంగ దగ్గరికి బయలుదేరాడు యుధీర్. తను నోట్ చేసుకున్న అడ్రస్ దగ్గరికి వెళ్ళేసరికి అరగంట పైనే పట్టింది. అది కూడా మామూలు మిడిల్ క్లాస్ ఏరియానే. అడ్రస్లో ఉన్న ఇంటిని చూసుకుని బైక్ బయటే వదిలేసి వెళ్ళి తలుపు కొట్టాడు. తీసిన వాడు యుధీర్ని చూసి ఎవరు, ఏం కావాలి అని ర్యాష్గా అడిగాడు. తనని చూసి మామూలుగానే ఉండడంతో సర్టిఫికేట్స్ దొంగిలించింది వాడు కాదనుకుని అతన్ని తోసుకుంటూ లోపలికి వచ్చాడు యుధీర్. ఏయ్, ఎవర్రా నువ్వు, తోసుకుంటూ లోపలికి వచ్చేస్తావేంటి అని కోపంగా వెనకే వచ్చాడు వాడు, తలుపు తీసినవాడు. యుధీర్ పట్టించుకోకుండా ముందుకెళ్తుంటే హాల్లో కూర్చున్న దొంగ అక్కడ యుధీర్ని చూసి షాక్తో లేచి నుంచున్నాడు. వాడే అని అర్థమైపోయి నువ్వే కదా అన్నాడు యుధీర్. ఏంటి నేనే అన్నాడు వాడు భయంగా. అదేరా అగ్గిపుల్ల, 2 నిమిషాల్లో తగలబెట్టడం. నేనేమో మిడిల్ క్లాస్ గారిని, కానీ నీకేమో నా చేతిలో లక్షలు లక్షలు డబ్బు చూడాలని కోరిక. అసలు అదేం కోరికరా? ఎవడైనా వాడి చేతిలోకి డబ్బు రావాలనుకుంటాడు, కానీ నువ్వేంటి నా చేతిలో డబ్బులు ఉండాలి అప్పుడే సర్టిఫికేట్ ఇస్తా అన్నావు. ఎవరు నీతో ఫోన్ చేయించింది అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. డబ్బులేంటి, సర్టిఫికేట్స్ ఏంటి, నీకు ఫోన్ చేయించడం ఏంటి?
ఎవరు నువ్వు అంటూనే గుటకలు మింగుతున్నాడు ఆ దొంగ. అంతకుముందే మౌలి యుధిర్ గురించి కొంత చెప్పడంతో ఆవేశంలో ఉతికేస్తాడని ఆ దొంగకి తెలుసు. కానీ ఇలా ఇంత పెద్ద సిటీలో 2 గంటల్లో తన ప్లేస్కి వచ్చేస్తాడని మాత్రం అస్సలు ఊహించలేదు. భయపడుతూనే కవర్ చేస్తున్న వాడిని చూసి మరోసారి అడగాలనిపించక డైరెక్ట్గా మ్యాన్ హ్యాండ్లింగ్లోకి దిగిపోయాడు యుధిర్. అది గమనించి యుధిర్ చేతిని పట్టుకుని ఆపేశాడు దొంగ. రేయ్, ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళిపో అని తలుపు తీసిన వాడికి అరిచి చెప్పి కొంతసేపు ఆపాలనుకున్నాడు. కానీ యుధిర్ అంత ఛాన్స్ ఎందుకు ఇస్తాడు? అప్పటి వరకు ఆ దొంగ కూర్చున్న చెక్క కుర్చీని వాడికేసి కొట్టాడు. ఎంత గట్టిగా కొట్టాడంటే కుర్చీ ముక్కలు ముక్కలైంది. బాడీకి ఒకవైపు అంతా తగలడంతో నొప్పితో వెలవెల్లాడిపోతూ కింద పడిపోయాడు. ముక్కలైన కుర్చీ నుంచి ఒక కర్ర తీసుకుని తలుపు తీసిన వాడిని 2 అడుగుల్లో చేరుకుని వాడిని కూడా 2 పీకి సర్టిఫికేట్స్ ఎక్కడున్నాయని అడిగాడు యుధిర్. అంత తేలిగ్గా వాడు చెప్పడుగా. చేతిలో ఉన్న కుర్చీ ముక్కని వాడి కాలి మోకాలికి మధ్యలో పెట్టి వెనక్కి బలంగా నొక్కేశాడు. ఆ నొప్పికి తట్టుకోలేక అరుస్తూ సర్టిఫికేట్స్ ఉన్న రూపు చూపించాడు వాడు. యుధిర్ వదిలేశాక కూడా నొప్పితో నడవలేక అక్కడే కాలు పట్టుకుని కూర్చునిపోయాడు. యుధిర్ ఆ గదిలోకి వెళ్ళి సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో చూసుకుని షర్ట్లో పెట్టుకుని బయటకు వచ్చేసరికి ఆ దొంగ మౌలికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అవును సార్, వాడు వచ్చేసాడు. ఎలా వచ్చాడో మరి. రాలేడులే అని మీరు మాకు సెక్యూరిటీకి మనుషుల్ని కూడా పెట్టలేదు. మేమిద్దరం వాడిని ఎదిరించలేకపోయాం సార్. నా అడ్రస్ వాడికి ఎలా తెలుస్తుందో నాకెలా తెలుస్తుంది సార్? నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసానని బాధగా మూలుగుతూ మాట్లాడుతున్నాడు. ఎవర్రా, మౌలినా అని అడిగాడు యుధిర్. అవునంతా లోపాడు. కానీ యుధిర్ వచ్చేసరికి కాల్ ఆగిపోయింది. పెట్టేశాడు వీడు అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు పిరికి వెధవా అంటూ దొంగని చూస్తే అప్పటికే భయంతో చూస్తున్నాడు వాడు ఇంకా కొడతాడేమో అని. రేయ్, చిల్లర డబ్బుల కోసం ఎదుటివాడి భవిష్యత్తును నాశనం చేయడానికి కూడా వెనకాడలేదు చూడు. నాకు అస్సలు నచ్చలేదురా నువ్వు, అస్సలు నచ్చలేదు. కానీ తీసుకొచ్చింది సర్టిఫికేట్స్ మాత్రమే కాబట్టి వాటిని కూడా ఏం చేయలేదు కాబట్టి వదిలేస్తున్నా. నిన్ను కొట్టి నేను సాధించింది ఏం లేదు కాబట్టి ఇక నుంచైనా చిల్లర పనులు మానేయని ఫోన్ వాడి మొహాన పడేసి వచ్చేశాడు. యుధిర్ గొంతు వింటూనే కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను అని దొంగ అనడం గుర్తొచ్చి ఎందుకైనా మంచిదని తన ఫోన్ కూడా ఆఫ్ చేసేసి అక్కడి నుంచి తన బాస్ దగ్గరికి వెళ్ళిపోయాడు మౌలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.